హాయ్ అండి. స్వీట్ కార్న్‌తో ఇలా స్వీట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు అయినా, పెద్దలు అయినా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఈ స్వీట్‌ని. అంత బాగుంటుంది మరి. అయితే లేట్ ఎందుకు వీడియో చూద్దామా? ముందుగా ఉడకబెట్టిన ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 జీడిపప్పులు, 4 యాలకులు వేసి మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన హాఫ్ కప్పు కొబ్బరి వేసి ఒక 1 మినిట్ ఉడికించండి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఉండలుగా కట్టకుండా కలుపుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి వన్స్ కలుపుకున్న తరువాత ఒక హాఫ్ మినిట్ బాయిల్ అవ్వనివ్వండి. హాఫ్ మినిట్ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. అలాగే హాఫ్ కప్పు దానిమ్మ గింజలు వేసుకొని వన్స్ కలుపుకోండి ఒక స్పూన్తో. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడింది. ఇలా రెడీ అయిన స్వీట్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా సూపర్గా ఉంటుంది. మనం వేసిన కొబ్బరి, దానిమ్మ గింజలు అలాగే స్వీట్ కార్న్ మనకు చాలా సూపర్గా అనిపిస్తుందండి. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.